మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రోజు రాత్రి పిడికెడు ధనియాలతో ఈ పరిహారం చేసి చూడండి. చాలు, 1 గంటలో మీ జీవితం మారి వద్దన్న కోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి. వద్దన్న ధనం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి. ఎందుకంటే ధనియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. ధనియాలతో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఉండే ప్రధాన సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య. చాలామంది ఇళ్లల్లో డబ్బు సరిపడా ఉండదు. వచ్చిన ధనమంతా ఖర్చయిపోతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితులు వస్తాయి, అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తాయి. కానీ ధనియాలతో ఈ పరిహారం చేసుకుంటే ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి రాదు. అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థికపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా, ఆ ధనియాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా 3 బుధవారాలు చేయాలి. మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వరుసగా 3 బుధవారాలు చేయాలి. ఆడవారు, మగవారు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు. మరి ఇంతకీ బుధవారం ధనియాలతో ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గోదావరి నది ఎలా వచ్చింది, గోదావరినే గౌతమి నది అని ఎందుకు అంటారో తెలిపే పవిత్ర కథను విందాం. ఒకసారి గంగా పార్వతుల మధ్య ద్వేషం వర్ధిల్లుతూ ఉండగా గంగా పుష్కరం వచ్చింది. నారదుడు పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి పార్వతితో ముక్కోటి దేవతలు వారి వారి మద్దతులు, శక్తులు గంగాజలానికి సంక్రమించేలాగా పుష్కర స్నానాలు చేస్తూ ఉన్నారు. అమ్మా గౌరీ, నీవు కూడా అలాగ చేస్తే విశాల హృదయం కల మంచిదానివి నీవేనని లోకం నిన్నే మెచ్చుకుంటుంది అని చెప్పాడు. తర్వాత గంగాదేవి దగ్గరికి కూడా వెళ్ళి గంగతో, గంగా భవాని, నిన్ను పావనం చేద్దామని పార్వతీ వస్తూ ఉన్నది తెలుసా అన్నాడు. అలాగా, దయా దాక్షిణ్యాలు చాటుకుందామని వస్తున్నదా, రాణి చెప్తాను అన్నది గంగ. ఇక పార్వతీదేవి గంగానది దగ్గరికి వచ్చింది. పూలు జల్లి గంగలో దిగబోతూ ఉంటే ఆగు, నన్ను మలినపరచకు అని గంగ ఆటంకపరిచింది. ఇద్దరికీ గొప్ప వినాద సంవాదం జరిగింది. కుమారస్వామిని శరవణ సరస్సు కన్నది. నీ అవిటి చేతులతో నలిగిన బొమ్మ బావు పాపం గజ ముఖుడయ్యాడు, నీవు మాత్రం ఒట్టి గొడ్రాలివి అన్నది గంగ. నేనెవర్నో తెలుసా, పరమశివుని అర్ధాంగిని, భాగేశ్వరిని అన్నది పార్వతి. తెలియకం కట్టుకున్న అమాయకుణ్ణి సగం తినేసిన పరమ పాతకివి అన్నది గంగ. జారిపడిన భ్రష్టురాలివి నువ్వు అన్నది పార్వతి. అలాహలం గొంతు దిక్కుండా మృంగిన తాపాన్ని చల్లార్చితే మెచ్చి నచ్చి మనోహర కుసుమ సుకుమారిగా తలను దాల్చిన జగద్రక్షకుడికి ఇష్టురాలినో భ్రష్టురాలినో లోకానికి తెలుసులే అంది గంగ. ఎవరో పిలిస్తే వస్తూ చిక్కులు పడిన అర్భకురాలివి, అలా మారిన సుకుమారితనం దేనికి అన్నది పార్వతి. నువ్విలాగే అంటావులే, బలులు కోరే జాలిలేని అమ్మ తల్లివి, వామాచారినివి, మలినవు, అంటరాని మాతాంగివి, మోటు దానివి, శక్తివి అని గంగ గడగడ అనేసింది. బాగా గుర్తు చేసావు గంగ, అవును నేను శక్తిని, మహాశక్తిని అంటూ పార్వతి ఆవేశం పొందింది. ప్రళయ ప్రభంజనాలు వీచాయి, చీకట్లు కమ్మాయి, మెరుపులతో ఆకాశం గర్దించింది, పిడుగులు పడ్డాయి, భూమి కంపించింది, మంచు శిఖరాలు కరిగాయి. పార్వతి ఆవేశానికి గంగ పరిహాసం చేస్తూ, చాలే చల్లదనాన్ని కదా అని నన్ను చిన్న చూపు చూసావే, కానీ నేను జలశక్తిని అన్న సంగతి మరిచావు. నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే అంటూ గంగ హిమాలయ శిఖరాగ్రాల ఎత్తున పొంగింది. గంగా నది పరవళ్ళు తొక్కుతూ ఉత్తర భూమిని జలమయం చేసింది. దేవతలు బారులు తీర్చి ఆకాశం మీది నుంచి జరిగిన బీభత్సాన్ని చూస్తూ అమ్మలు ఆడిపోసుకోవటం కాదు గాని ప్రళయం తెచ్చి పెట్టారు అని నిట్టూర్చి కలహబీజం నాటిన నారదుణ్ణి ఓ కుమ్మడిగా నిందించారు. అదే సమయంలో విఘ్నేశ్వరుడు దక్షిణ నుంచి తిరిగి వస్తూ నారదుణ్ణి చూసి, కలహభోజన కడుపు నిండిందా,
ఎంత ఉపద్రవం తెచ్చి పెట్టావయ్యా అన్నాడు. దానికి నారదుడు, ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా కడుపు నిండిన వినాయకులెవరో, లోక కళ్యాణం కోసం నడుము బిగించి పాటుపడే నాయకుడెవరో తెలిసేది అని చలోక్తి విసురుతూ వెళ్ళిపోయాడు. తర్వాత విఘ్నేశ్వరుడు కైలాసం చేరాడు. కైలాసంలో పార్వతీదేవి పశ్చాత్తాపంతో తనలో తాను మళ్ళీ మరొక భగీరథుడు తరలించుకుపోతే గాని గంగ ఉద్రిక్తం తగ్గదు అని గట్టిగా అనుకున్నది. ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు. కానీ ఏమీ ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభినందనం చేసి, అమ్మ, ఒక మంచి పని తలపెట్టాను, ఆశీర్వదించమ్మా అన్నాడు. విఘ్నేశ్వరుడు తలపెడితే, అడ్డేమిటి నాయనా, ఇంతకు నువ్వేదో దక్షిణంగా వెళ్ళి వచ్చినట్లున్నావు, విశేషమేమిటి అన్నది పార్వతి. అప్పుడు విఘ్నేశ్వరుడు, ఏం చెప్పమంటావు, వింధ్యకు దిగువ అంతా శూన్యంగా ఉన్నది. ఆ ప్రదేశమంతా మేరుపచ్చగా నీ అన్నపూర్ణ నామధేయాన్ని పొందితే ఎంత బాగుంటుంది అనిపించిందమ్మా. గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా, ఏమంటావమ్మా అన్నాడు. దానికి పార్వతి, నేననేదేముంటుందబ్బా, అంతా ఆ విశ్వనాథుడిదే కదా భారం అన్నది. ఆ మాటలు విని విఘ్నేశ్వరుడు, అలా అని మనం ఊరికే చూస్తూ ఉండవలసిందేనా, మన ప్రయత్నం ఉండాలి కదా అన్నాడు. తప్పకుండా ఉండాలి, అందున నీలాంటి వాడు పూనుకుంటే జరిగినదేముంది అంది పార్వతి. ఆ మాట చాలునమ్మ, వెళ్ళి వస్తాను అని పార్వతి పాదాలు తొండంతో కళ్ళకద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. గౌతముడు పడమటి కన్నుముల నడుమ ఆశ్రమం ఏర్పరచుకుని అవసరం మటుకు సేద్యం చేసుకుంటూ ఉన్నాడు. విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు. ఆ ఆవు వెళ్ళి గౌతముడి చేనులో పడి మేస్తున్నది. ఆ ఆవును అదిలించి తరిమే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరు అరచేత్తో విసిరాడు. ఆ నీటి చుక్కలు పడటంతో ఆవు పడిపోయి గిలగిలా తన్నుకొని కొయ్యబారింది. గౌతముడు తన సుకృత్యాన్ని తపస్సును ధారపోసిన మాయదారి గొడ్డు మూసిన కన్ను తెరవలేదు. ఇంకొక వైపు నారదుడు దేవేంద్రుణ్ణి ఉసిగొలిపాడు. ఇంద్రుడికి గౌతముడి మీద తీరని పగ ఉంది. బ్రహ్మ అపూర్వ సుందరిగా అహల్యను సృష్టి చేశాడు. ఇంద్రుడు చాలా ఆశపడ్డాడు. ఇంకా చాలామంది పోటీ పడ్డారు. భూదేవికి ప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే అహల్య వాళ్లది అవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు. గౌతముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూరా తిరిగి వచ్చి బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెలుచుకున్నాడు. గోవు సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముడి చేతి మీదుగా గోహత్య జరిగింది. పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప ముని పుంగవుడి వేషంతో ఊరంతా తిరిగి గౌతముడు గోహత్య చేసిన మహాపాపి ని ఆశ్రమం మైలపడిపోయింది. గౌతముడిని చూసినా ఆశ్రమంలో అడుగుపెట్టిన మహాపాతకం చుట్టుకుంటుంది. గంగా జలాలు ఆశ్రమ సీమలో ఆవు మీద నుంచి ప్రవహించాలే తప్ప వేరే పరిహారం ఏదీ లేదు అని లోకమంతా చాటి మహర్షులను రెచ్చగొట్టాడు. దాంతో ఋషులు గౌతముని వెలివేశారు. ఎక్కడి గంగా నది, ఎక్కడి పడమటి కనుమలు. అయినప్పటికీ గౌతముడు భగీరథుణ్ణి ఆదర్శంగా పెట్టుకుని గంగాదేవిని గూర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు. భగీరథుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముణ్ణి మెచ్చుకొని గంగా ప్రసన్నురాలై అదేవిధంగా గౌతముడి వెంట బయలుదేరింది. దారి పొడవునా గంగాదేవి అడుగు జాడల్లో ఎన్నో ఏర్లు వాగులు పుట్టాయి. గౌతమాశ్రమం చేరుతూనే గంగానది ప్రవాహమై గౌతముడి దారి చూపుతూ ముందు నడుస్తూ ఉంటే ఆవు మీది నుంచి జలజలా పారే గలగలా ప్రవహించి గౌతమి అని పేరు పొందింది. అప్పుడు ఆవు దిగ్గున లేచి 4 అడుగులు వేసి అలా పైకెగిసి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి, అమ్మా, తనయుణ్ణి మన్నించు. నీ దయామృత జలాలతో వింధ్యకు దిగువనున్న భూభాగమంతా సుభిక్షం కావాలని ఇంత పని చేశాను. దక్షిణ గంగా అవతరించిన నీవు గోవును బ్రతికించి ఇచ్చినందువల్ల గోదావరి అని పేరు పొందుతావు అని చేతులెత్తి మ్రొక్కి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత కృష్ణా కావేరీ నదులు ఏర్పడ్డాయి. గౌతమ మహర్షి తెచ్చిన గంగా మరొక 3 గొప్ప నదులుగా దక్షిణ భారత భూమిని సుభిక్షం చేసింది. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి అని నదుల పేర్లు చెప్పుకోవటం పరిపాటి అయింది. గౌతముని ఆశ్రమం తిరిగి కలకలలాడింది. గోదావరి పొడవున అనేక క్షేత్రాలు వెలిశాయి. గౌతముడి
కీర్తి కూడా వ్యాపించింది. గంగ పడమటి కనుమలకు ప్రవహించటం అనేది అసంభవమైనది కనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడని గాని అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతముడి గొప్పతనాన్ని గుర్తించి చివరికి ఇంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు. గౌతమునికి మాత్రం సంతోషం లేకపోయింది. అదివరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దేశం నుంచి వింధ్య దాటి పడమటి చర్యల్లో ఆశ్రమం కట్టుకుని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను. గోదావరి అవతరణంతో పడమటి కనుమల్లోని మునుల ఆశ్రమాలు మరింత శోభించాయి. అత్రి మహాముని త్రిమూర్తుల అంశలతో పుత్రవంతుడయ్యాడు. అనసూయ అతిథులకు నిరతాన్నదానం చేస్తున్నది. గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా సస్య సమృద్ధి విశేషంగా ఉన్న అహల్య లేని కొరత కనిపిస్తూనే ఉన్నది. తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనసులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి, గౌతమ, త్వరలోనే విష్ణువు రాముడై తన పాదం మోపి నీ భార్యను మనిషిగా చేస్తాడు. ఆశాని పునీతం అవుతుంది. గోదావరి అవతరణానికి గాను నీకు చాలా శ్రమ ఇచ్చాను. గోదావరికి గౌతమీ నామం చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు. గౌతముడు ఆ మాటలకు సంతోషంతో, విఘ్నేశ్వర, అంతా నీ సంకల్ప బలం వలనే కదా జరిగింది. గోదావరి జలాలు విఘ్నేశ్వరుని కృప ఎల్లకాలము రక్షిస్తూ ఉంటాయి అన్నాడు. వీడియోలోకి వస్తే, ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే బుధవారం రోజు చేస్తే చాలా మంచిది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధనియాలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తి ఉంది. మన జీవితాన్ని మార్చగల శక్తి కూడా ఉంది. ధనానికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి లోటు ఉన్నా, ధన సంపాదన పెరగాలని కోరిక ఉన్నా, ధనానికి కొరత రాకూడదు అనే కోరిక ఉన్నా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని సాయంత్రం 7 దాటిన తర్వాత, చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు రాత్రి సమయంలో చక్కగా మీరు స్నానం చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెను కానీ ప్రమిద లాంటి దాన్ని కానీ తీసుకొని దానిలో పిడికెడు ధనియాలు వేయండి. పిడికెడు అంటే మరీ ఎక్కువ వేయవలసిన అవసరం లేదు. పిడికెడులో సగం వేసినా పర్వాలేదు. తర్వాత 1 స్పూన్ ఆవు నెయ్యిని ఈ ధనియాల మీద వేయండి. చివరిలో చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. తర్వాత ఈ గిన్నెను తీసుకొని మీ ఇంటి నడి ఒడ్డున పెట్టండి. అంటే ఇంటికి మధ్యలో పెట్టి ఒక్కసారి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య తీరటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నానని, నా సమస్యలు పోయి ధనం కలిసి వచ్చేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఒక అగ్గిపుల్లతో ఈ ధనియాలను కాల్చివేయండి. చక్కగా ఆ గిన్నెను అక్కడ కదపకుండా ఉంచేసి కాల్చివేయండి. ఆవు నెయ్యి వేశారు కాబట్టి చక్కగా కాలిపోతుంది. అలా కాలిన తర్వాత బూడిద మిగులుతుంది కదా, ఆ బూడిదను తీసి భద్రంగా దాచిపెట్టండి. ఇలా మొత్తం వరుసగా 3 బుధవారాలు చేయండి. 3 వారాలు చేయటం పూర్తయిపోయిన తర్వాత ఏదో ఒక రోజున ఈ బూడిద మొత్తాన్ని తీసుకొని ఆకాశంలోనికి ఎగిరేలాగా ఉఫ్ అని ఊదేసి ఇంకొకసారి మీ కోరికను చెప్పుకోండి. చాలు. ఒకే 1 గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. మీ కష్టాల నుండి బయటపడతారు. ధనలాభం కలుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రికి ధనియాలతో ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలు, కష్టాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. 24 గంటల్లో మీరు కోరుకున్న కోరికలు నెరవేరిపోతాయి. వద్దన్న డబ్బే డబ్బు. సాధారణంగా ప్రతి మనిషి అనేక రకాల ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా మీకు ఏ విధమైన ఆర్థిక సమస్యలు ఉన్నా బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేస్తే ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని పండితులు అంటూ ఉన్నారు. ఈ రోజుల్లో అనేక మంది ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్థిక సమస్యలనే కాదు, అనేక రకాల సమస్యలు ప్రతి మనిషిని కూడా వేధిస్తూ ఉన్నాయి. ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా బుధవారం చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా సమస్యలు తొలగే మార్గం తెలుస్తుంది. ఎందుకంటే బుధవారం అనేది గణపతికి ఇష్టమైన రోజు. ఎటువంటి పనిలోనైనా సరే ఆటంకాలు కలగకుండా ఆ పనిని విజయవంతం చేసేవాడు గణపతి. కాబట్టి ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి 1 స్పూన్ జీలకర్ర, కర్పూరం, 1
వైట్ పెప్పర్ బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు, అంటే మీరు స్నానం చేసుకుని భోజనం చేసేసి ఇక పడుకుందాం అనుకుంటున్నప్పుడు ఈ పరిహారం చేయాలి. మరి ఏం చేయాలి అంటే జీలకర్రను ఒక పేపర్లో వేయండి. వైట్ పేపర్లో మాత్రమే వేయాలి. ఆ పేపర్ మీద ఎలాంటి అక్షరాలు ఉండకూడదు. ఇలా పేపర్లో జీలకర్రను వేసిన తర్వాత ఆ పేపర్ను పుచ్చుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరగండి. ఇల్లంతా తిరిగిన తర్వాత చివరిగా పూజ గదిలోకి వెళ్ళి ఇష్టదైవం ముందు నిల్చుని ఈ జీలకర్రను అక్కడ పెట్టి మనసారా నాకు ఉన్న సమస్యలు పోయేలాగా నువ్వే చూడాలి స్వామి అని సంకల్పం చెప్పుకోండి. 3 సార్లు మీ సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత జీలకర్రను పేపర్లో చిన్న పొట్లంలాగా కట్టేయండి. ఆ తర్వాత ఈ జీలకర్ర పొట్లాన్ని తీసుకుని ఇంటికి, అంటే ఇంటి బయటికి వచ్చేయండి. అంటే ఇంటి మెయిన్ డోర్ దాటి బయటికి వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ పొట్లాన్ని కర్పూరం సహాయంతో కాల్చేయండి. కర్పూరం పొడిని పొట్లం మీద వేసి వెలిగించి కాల్చేయండి. అలా కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను మీరు పీల్చకూడదు. కాబట్టి జీలకర్ర కాలేటప్పుడు అక్కడి నుండి దూరంగా వచ్చేయండి. ఇంటికి కొంచెం దూరంలో ఈ ప్రక్రియనంతా కూడా చేసేయండి. ఇలా జీలకర్ర పరిహారం చేయటం వలన మీ జీవితంలో అడ్డంకులు కలిగిస్తున్న నకారాత్మక శక్తులన్నీ కూడా ఆ మంటలో కాలిపోతాయి. తద్వారా మీ సమస్యలు కూడా పోతాయి. 24 గంటల్లో మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. అంటే ఆర్థిక సమస్యలు తీరాలని కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయి. లేదా పనులలో ఆటంకాలు తొలగాలని కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. చాలా చక్కటి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని హాయిగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.